ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాము. కన్యారాశి వారి ఇంట్లో ఒక రహస్య శత్రువు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే మీ గుండె చల్లుమంటుంది. ఆ రహస్య శత్రువు ఎవరు, వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటి, వారిని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మీరు సమస్యల నుండి బయటపడడానికి, శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నరసింహాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్ర సాగరంలో ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు, యోగాలు మరియు సవాళ్లు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అపారమైన ధనయోగం ఉంటే మరికొందరికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని రాశుల వారి జాతకంలో ఒక విచిత్రమైన కానీ అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. అదే రహస్య శత్రువులు. ఆ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు, ఎక్కడో దూరాన ఉన్నవారు కాదు. వారు మన చుట్టూనే, మన ఇంట్లోనే, మన బంధుమిత్రుల రూపంలోనే ఉంటారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఒక కఠోర వాస్తవం. ఈ రాశివారు సాధారణంగా చాలా శక్తివంతులు, ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వారి మనసులో ఏదీ దాచుకోలేరు, కల్మషం ఉండదు. ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తారు. వారి దృష్టిలో ఇది నిజాయితీ, స్పష్టత. కానీ ఎదుటివారికి ఇది అహంకారంగా, అవమానకరంగా మరియు కఠినంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక కుటుంబ వేడుకలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ రాశికి చెందిన వ్యక్తి తమ బంధువు వేసుకున్న బట్టల గురించి కానీ, వారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి కానీ, ఇదేం బాగోలేదు, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని అందరి ముందు అనేయవచ్చు. ఆ మాట అనేటప్పుడు వారి ఉద్దేశం చెడు కాకపోవచ్చు, కేవలం తమ అభిప్రాయాన్ని చెప్పాలనే తపన మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత 5 నిమిషాలకే వారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏమీ జరగనట్లుగా అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు. కానీ మాటల తూటాలకు గాయపడిన అవతలి వ్యక్తి మనసు మాత్రం అంత తేలికగా దానిని మర్చిపోలేదు. అందరి ముందు తనను తక్కువ చేశారనే భావన, అవమాన భారం వారి గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటుంది. అది పైకి కనిపించని ఒక గాయంగా మారి నెమ్మదిగా పగగా రూపాంతరం చెందుతుంది. ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ, ఎప్పటిలాగే స్నేహంగా మెలిగినప్పటికీ లోపల మాత్రం సరైన సమయం కోసం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువుగా మారిపోతారు. ఈ రహస్య శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వారు. ఎందుకంటే బయటి శత్రువుతో పోరాడడానికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. వారి బలాబలాలు అంచనా వేయగలం. కానీ మనతోనే ఉంటూ మన మంచినే కోరుకున్నట్లుగా నటించే ఈ గుప్త శత్రువులను గుర్తించడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే. వారు మీ బలాలు, బలహీనతలు, మీ కుటుంబ రహస్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన వారై ఉంటారు. వారు చాప కింద నీరులా చాలా నెమ్మదిగా, మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ పతనానికి పునాదులు వేస్తారు. ఉదాహరణకు, మీ దగ్గరి బంధువు ఒకరు, బాబాయ్ నాకు ఏ ఉద్యోగం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి మీ వ్యాపారంలో ఏదైనా చిన్న పని ఇప్పించు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, పని కూడా నేర్చుకుంటాను అని కన్నీళ్లతో మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. వారి దీన స్థితిని చూసి జాలిపడిన మీరు వారిని నమ్మి మీ వ్యాపారంలో చేర్చుకుంటారు. మొదట్లో వారు చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు, మీకు అత్యంత విధేయులుగా ఉంటున్నట్లుగా నటిస్తారు. మీ నమ్మకాన్ని పూర్తిగా చొరగొంటారు. ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడుతుంది. నెమ్మదిగా వ్యాపారంలోని కీలకమైన సమాచారాన్ని దొంగిలించటము, ఖాతాలలో చిన్న చిన్నగా అవకతవకలు చేయటం, మీ గురించి ఇతర భాగస్వాములకు లేదా ఖాతాదారులకు చెడుగా చెప్పి అపోహలు సృష్టించటం వంటివి చేస్తారు. మీరు తేరుకుని అసలు విషయం గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా దెబ్బతీసి మీ పతనాన్ని కళ్ళారా చూసే వరకు వారికి శాంతి ఉండదు. వారి మనసులోని పగ చల్లారదు. కాబట్టి ఈ రాశివారు తమ కోపాన్ని, దుడుకుడుతనాన్ని, దుడుకుడు స్వభావాన్ని, మాట తీరును అదుపులో ఉంచుకోవటం అత్యవసరం.
ఎదుటివారితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. నేను అనే మాట ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తుంది అని విశ్లేషించుకోవాలి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీదే తప్పని తెలిస్తే అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ అడగడానికి వెనుకాడకూడదు. దీనివల్ల సంబంధాలు నిలబడటమే కాకుండా శత్రువులు ఏర్పడే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇప్పటికే శత్రువులు ఏర్పడితే వారిని గురించి, వారి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా ముఖ్యం. దీనికి కొన్ని సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటించడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన పని లేదు. ఆడంబరాలకు పోనవసరం లేదు. కావాల్సిందల్లా దృఢమైన నమ్మకం మరియు మనోధైర్యం. నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అనే భయాన్ని ముందుగా మనసులో నుంచి తీసివేయాలి. నాకు ఏమీ కాదు, దైవం నాకు అండగా ఉంది అని మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా తయారు చేసుకోవాలి. మీ సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటే ఏ ప్రతికూల శక్తి మిమ్మల్ని తాకలేదు. ఇంట్లో అనవసరమైన ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి మంగళ, శనివారాలలో మరియు పౌర్ణమి రోజున హనుమంతుని ఆలయాన్ని సందర్శించుకోవాలి. హనుమంతుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆయనను ఆరాధించటం వల్ల కుజ, శని గ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. శత్రుభయం నుండి విముక్తి లభిస్తుంది. స్వామివారికి జాస్మిన్ నూనెతో దీపం వెలిగించి సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కసారైనా సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు మనశ్శాంతి లభిస్తాయి. సుందరకాండ హనుమంతుని విజయాన్ని వర్ణిస్తుంది కాబట్టి దాని పారాయణం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి విజయాన్ని అందిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఒక అద్భుతమైన మార్గం. సుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యాధిపతి, శత్రు సంహారకుడు. ఆయనను పూజించటం వల్ల మీ అంతర్గత శత్రువులైన కోపము, అహంకారము నశించటమే కాకుండా బాహ్య శత్రువులు కూడా మీ దరికి చేరలేరు. గురువారాలు శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. గురువారం రోజు ఉపవాసం ఉండటం లేదా కనీసం ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులు, పసుపు వస్త్రాలు, శనగపప్పు, అరటి పండ్లు లేదా పసుపు రంగు మిఠాయిలను స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచటం వల్ల బృహస్పతి అనగా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు జ్ఞానము, వివేకం పెరిగి మంచి చెడులను, మిత్రులెవరో శత్రువులెవరో గుర్తించే శక్తి వస్తుంది. దానాల్లోకెల్లా గుప్తదానం అత్యంత శ్రేష్టమైనది. మీరు చేసిన సహాయం గురించి ఇతరులకు తెలియకుండా చూసుకోవాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయంలో లేదా ఏదైనా ఆలయంలోని పురోహితునికి బెల్లము, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయటం వల్ల శనిగ్రహ శాంతి జరిగి కర్మ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం తల్లిదండ్రులకు, గురువులకు మరియు పెద్దలకు సేవ చేయటం. వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి, శత్రువుల నుండి ఒక అభేద్యమైన కవచంలా కాపాడతాయి. ప్రతిరోజు వారి పాదాలకు నమస్కరించి వారి దీవెనలు పొందడానికి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఫోన్ను పక్కన పెట్టి కనీసం ఒక 15 నిమిషాలైనా వారితో ప్రేమగా మాట్లాడండి. మీ ఈ చిన్న శ్రద్ధ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వారి ముఖంలో మీరు చూసే ఆ సంతోషమే మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవటం కన్నా గొప్ప పూజ, గొప్ప పుణ్యం ఈ విశ్వంలో మరి ఒకటి లేదు. ఈ ఆధ్యాత్మిక పరిహారాలతో పాటు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించటం మంచిది. ఎరుపు రంగు రుమాలును ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవటం వల్ల మీకు ధైర్యం, అదృష్టము కలిసి వస్తాయి. మీ ఇంటి సింహద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండటం, ముఖ్యమైన పనులపై వెళ్ళేటప్పుడు ఆ దిశగా ప్రయాణం ప్రారంభించటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తిగా మరియు పూర్తి నమ్మకంతో ఆచరించటం ద్వారా ఈ రాశివారు తమ రహస్య శత్రువుల ఉనికిని గుర్తించగలరు, వారి కుట్రల నుండి సురక్షితంగా బయటపడగలరు మరియు వారి జీవితంలో ప్రశాంతతను, విజయాన్ని సాధించగలరు. రాబోయే రోజులలో కన్యారాశి వారికి ఆర్థిక రంగంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో హెచ్చుతగ్గులు మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురి చేయవచ్చు.
కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్త, పొదుపు మరియు ప్రణాళిక అవసరం. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోండి. ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేయండి. బడ్జెట్ తయారు చేసుకొని దానికి కట్టుబడి ఉండండి. ఉత్సాహంలో లేదా భావోద్వేగాలతో కొనుగోళ్లు చేయటం మానుకోండి. చిన్న చిన్న ఖర్చులు కూడా గుట్టగా చేరి పెద్ద మొత్తంగా మారవచ్చు. ఈ సమయాన్ని పొదుపు చేయడానికి ఒక అవకాశంగా భావించండి. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవటం చాలా ముఖ్యం. ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఈ నిధి మీకు అండగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా మీకు ఆకర్షణీయమైన పథకాలను ఆశ చూపినా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. తెలియని లేదా రిస్క్ ఎక్కువగా ఉన్న వాటి జోలికి వెళ్ళకపోవటమే శ్రేయస్కరం. కొత్తగా రుణాలు తీసుకోవటం లేదా అప్పులు చేయటం ఈ సమయంలో అంత మంచిది కాదు. ఇప్పటికే రుణాలు ఉంటే వాటిని సకాలంలో తీర్చడానికి ప్రణాళిక చేసుకోండి. ఇతరులకు అప్పులు ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. తిరిగి వచ్చే అవకాశం లేని అప్పులు ఇవ్వకండి. మీ ప్రస్తుత ఆదాయ మార్గాలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే అదనపు ఆదాయం కోసం మార్గాలను అన్వేషించండి, కానీ అవి మీ ప్రస్తుత పనిని ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఈ సమయంలో ఆర్థిక మోసాలు లేదా కుంభకోణాలకు గురయ్యే అవకాశం ఉంది. తెలియని కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు. కాబట్టి కన్యారాశి వారు రాబోయే రోజులలో ఆర్థిక విషయాలలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుటుంబ సంబంధాలు మానసిక ప్రశాంతతకు మూలం. అయితే ఈ రాబోయే రోజులలో కన్యారాశి వారికి కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు, అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సహనము, అవగాహనతో వీటిని ఎదుర్కోవటం ముఖ్యం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట తూలకండి. చిన్నపాటి అసహనం కూడా పెద్ద వాదనకు దారి తీయవచ్చు. తొందరపడి మాట్లాడకుండా ఎదుటివారు చెప్పేది ఓపికగా వినండి. మీ అభిప్రాయాలను నెమ్మదిగా స్పష్టంగా చెప్పండి. కొన్నిసార్లు మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో వెంటనే వివరణ ఇవ్వండి. అపార్థాలను పెరగనివ్వకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య లేదా బంధువుల మధ్య చిన్నపాటి తగాదాలు ఏర్పడితే వాటిని పెద్దవి చేయకుండా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. అనవసరమైన చర్చలలోనికి వెళ్ళకండి. కనుక కన్యారాశి వారు కుటుంబ సభ్యుల పట్ల ఓర్పు, సహనం చూపటం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి వారిదైన ఆలోచన విధానం ఉంటుంది. భిన్న అభిప్రాయాలను గౌరవించండి. కుటుంబంలో మీ బంధాలను పటిష్టం చేసుకోండి. వారితో ఎక్కువ సమయం గడపండి. వారి కష్ట సుఖాలలో పాలుపంచుకోండి. ఇది సమస్యలు వచ్చినప్పుడు మీకు అండగా నిలుస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే వారి ఆరోగ్యము, అవసరాల పట్ల మరింత శ్రద్ధ వహించండి. అలాగే ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు కలిగించే వ్యక్తులు, మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీ పురోగతిని చూడలేని వారు ఉండవచ్చు. అలాంటి వారి వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని శత్రుబాధలుగా భావించవచ్చు. వీటిని ఎదుర్కోవడానికి వివేకము, ఆత్మరక్షణ మరియు నిరాకరణ అవసరం. కొత్త పరిచయాల పట్ల లేదా అంతగా తెలియని వ్యక్తుల పట్ల తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరిని విమర్శనాత్మకంగా పరిశీలించండి. మీ వ్యక్తిగత విషయాలను, ప్రణాళికలను ఎవరితో పడితే వారితో పంచుకోవద్దు. ముఖ్యంగా మీ బలహీనతలను ఎవరికీ తెలియనివ్వకండి. మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఉన్నప్పుడు వారి ప్రతికూలతను మీ పైకి తీసుకోకండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వారి మాటలను విమర్శించటం నేర్చుకోండి. ఇతరుల విమర్శలు లేదా ప్రతికూలత మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మీరు చేసే పనిపై, మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి. ఏవైనా ఒప్పందాలు లేదా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దు. మీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా వారిని ద్వేషించటం వల్ల మీకే హాని. వారిని క్షమించటం లేదా వారి గురించి ఆలోచించటం మానవేయటం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మిమ్మల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడపకండి. ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. ప్రస్తుత గ్రహ సంచారం కన్యారాశి వారికి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని సూచిస్తుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యంపై
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపే గ్రహాల స్థానాలు, వాటి కదలికలు ఈ సమయంలో కొద్దిపాటి అలసటకు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇది పెద్ద సమస్యలు కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనుకోకుండా అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపించవచ్చు. చిన్న చిన్న నొప్పులు, జ్వరము, జీర్ణ సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కాబట్టి ముందు మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. నూనె పదార్థాలు, మసాలాలు తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా చేర్చుకోండి. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. వీలైనంత వరకు ఇంటి ఆహారాన్ని తినండి. బయట ఆహారం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. సరైన సమయానికి భోజనం చేయటం, రాత్రిపూట త్వరగా భోజనం చేయటం మంచిది. కఠినమైన వ్యాయామాలు కానప్పటికీ రోజుకు కనీసం 30 నిమిషాలు నడవటము, తేలికపాటి యోగా చేయటం లేదా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది.